హలో వెల్కమ్ టు ఎంకే వ్లాగ్స్. చాలా రోజులైంది కదా వీడియోస్ చేసి. నేనైతే లాంగ్ వీడియో తీద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. అందుకే ఇంకా షార్ట్ వీడియోస్ కొన్ని ఇంకా రిలీజ్ చేయలేదు, చేస్తాను స్లోలీ. అండ్ ఈ లాంగ్ వీడియో అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ చివరి వరకు అయితే చూడండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్ని. అండ్ సపోర్ట్ చేయండి, ఎందుకంటే కొత్తగా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా. బట్ నాకు అంతగా యూట్యూబ్ కోసం కూడా నాకేం తెలియదు. కొంచెం మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తానన్నమాట. మేమైతే మాత్రం పూరి అయితే బయలుదేరాం. ఈరోజు అయితే కనుమ. యాక్చువల్లీ వీడియో చూసారు కదా, కాల్తో ఎలా ఎలా చేసి వీడియోస్ సెట్ చేస్తున్నారు కదా ఇన్స్టాగ్రామ్లో, అలా చేద్దామని చెప్పి వీడియో అయితే లైక్ కామెడీగా తీసుకున్నాము. అండ్ రాయగడ నుంచి అయితే మేము పూరి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇదైతే రాయగడ రైల్వే స్టేషన్. ఇంకేంటంటే విషయము, మేము పూరి బయలుదేరాము కదా, సో టికెట్స్ అయితే ముందే బుక్ చేసుకొని పెట్టుకున్నాము. మేమైతే కుర్దా స్టేషన్లో అయితే దిగామన్నమాట. పూరికి డైరెక్ట్గా లేదు ట్రైను, సో అందుకని కుర్దా స్టేషన్లో దిగాము. ఇక్కడ చూసారు కదా, నేను కుర్దా అంటే ఏదో చిన్న స్టేషన్ ఏమో అనుకున్నాను, బట్ చాలా పెద్ద స్టేషన్ ఇదైతే మాత్రం. చాలా బాగుంది కూడాను. నేను నిజంగా చిన్న స్టేషన్ బాబాయ్ ఎక్కడి నుంచి ఎలా వెళ్తాం అనుకున్నాను, కానీ చాలా పెద్ద స్టేషన్, చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి అయితే మాత్రం మనం కోనార్క్ కూడా వెళ్ళొచ్చు. బట్ కోనార్క్ ప్లాన్ అనేది మాకు ఉండేది ఫస్ట్లో, బట్ తర్వాత ఫ్లాప్ అయిందనమాట. ఎందుకు ఫ్లాప్ అయిందో మీరు ఫుల్ వీడియో చూస్తే అయితే మాత్రం మీకు తెలుస్తుంది. అండ్ చూసారు కదా, రైల్వే స్టేషన్లో దిగ్గానే అయితే మాత్రం మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. యాక్చువల్లీ స్టేషన్ నుంచి బయటకు వచ్చాము కదా ఇప్పుడు. మళ్ళీ ఏంటంటే మళ్ళీ రైల్వే స్టేషన్లోకి వెళ్ళి ట్రైన్ ఎక్కాను, బట్ వీడియో మిస్ అయిపోయింది. ఇక్కడ నుంచి బస్ మీద వెళ్దాం అనుకున్నాం, కాస్ట్ ఎక్కువైపోతుందని చెప్పి మళ్ళీ ట్రైన్కి వెళ్ళామన్నమాట, జనరల్ ట్రైన్కి. అదైతే లేట్ అనుకున్నాం, కానీ నిజంగానే బేనే దించేశారు. అండ్ రైల్వే స్టేషన్ నుంచి ఒక రూము, మా సిస్టర్ వాళ్ళు ముందే వచ్చారు, ఇక్కడికే వచ్చారంట. సో అప్పుడైతే 600 ఇలా తీసుకున్నారంట, బట్ ఇప్పుడేమో 2500 అడుగుతున్నారు. అదేంటి అనుకున్నాం మేము. మళ్ళీ అక్కడి నుంచి అయితే వీళ్ళకి డీల్ ఉంటుంది అనమాట, ఆటో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇలా రూమ్స్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే డీల్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళైతే వెళ్ళలేదు, ఎందుకున్నారా అనుకున్నాను, బట్ మాకు ఆ రూమ్ సెట్ అవ్వలేదు కదా, మాకైతే ఇక్కడే తీసుకొచ్చారు. ఇక్కడ కొంచెం ఏంటంటే కొంచెంసేపు మాట్లాడి ఫైనలీ ఏంటంటే 1500కి అయితే ఒప్పుకున్నారనమాట. ఎందుకంటే మేము రూమ్లో ఏం స్టే చేయలేదు, జస్ట్ స్నానాలు చేసి బ్యాగ్స్ పెట్టి బయటికి వెళ్ళి టెంపుల్ నుంచి వచ్చి మళ్ళీ బ్యాగ్స్ తీసేసుకునేలాగా 1500 అయితే తీసుకున్నారు. ఇక్కడైతే సత్రాలు ఉంటాయి అన్నారు పూరిలో, బట్ ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది తెలీదు. ముందు వీళ్ళు వచ్చారు కానీ వాళ్ళకి ఏం తెలియలేదు, వాళ్ళు కూడా పట్టించుకోలేదు అంతగా. ఆ రూమ్ తీసుకున్నాం కదా వెళ్ళి వచ్చేసామని. బట్ ఇక్కడ సత్రాలు అనేవి ఉంటాయంట, బాగా చూస్తే మాత్రం దొరికేస్తాయి. ఇగోండి ఇక్కడ చూస్తున్నాం కదా, మనకి టెంపుల్ దగ్గరలోనే సత్రం అనేది ఉంది, బట్ మాకు తెలియలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత. కానీ గూగుల్లో కొట్టమైనా ఏం చూపించలేదు గూగుల్లో కూడాను. ఇక్కడ చూశారు కదా గుడి, పూరి జగన్నాథ స్వామిని. జనాలు అయితే మాత్రం చాలామంది ఉన్నారు. ఇదిగోండి, ఇది నేను చూపించేదే సత్రం అనమాట. ఇది కూడా ఈ లైన్గా ఉన్నవన్నీ సత్రాలే. బయట రూములు తీసుకొని ఆటోలు ఎక్కితే మాత్రం నిజంగా స్కామ్, అసలు చాలా డబ్బులు పోతున్నాయి. అండ్ మేమైతే చాలా ఆకలేసింది, జనం ఉన్నారు, మళ్ళీ గుడిలోకి వెళ్తే ఎప్పుడు వస్తామేమో అనిపించింది. ఫస్ట్ అయితే తినకుండా వెళ్దాం అనుకున్నాం, బట్ జనాలు చూసాక తిని వెళ్తేనే బెస్ట్, చిన్నపిల్లలతో ఉన్నాం కదా అనిపించింది. అండ్ దోయబర్ అయితే తీసుకున్నాం మేము. ఇంకా దోయబర్ అయితే మాత్రం నేను చాలాసార్లు తిన్నాను, బట్ మా ఊర్లోనే చాలా టేస్ట్గా ఉంది. ఇక్కడైతే కొంచెం ఏంటో అసలు ఏం బాగాలేదనమాట, అంత టేస్ట్ అనిపించలేదు. బట్ మా ఊర్లో అయితే మాత్రం చాలా బాగుండేది. ఇదైతే మాత్రం కొంచెం చప్పగా అనిపించింది, చాలా తినాలనిపించలేదు. అండ్ ఇంకొక దగ్గర కూడా తీసుకున్నాము, అతని దగ్గర కొంచెం పర్లేదు, బాగుంది. అండ్ గుళ్ళోకి ఏంటంటే మనకి ఫోన్స్ అనేవి ఎలా ఉండవు. ఎవరైనా పూరి వెళ్ళే వాళ్ళు ఉంటే ఇగోండి ఫోన్స్ ఇవన్నీ బయట పెట్టే వెళ్ళాలన్నమాట, చెప్పులు కానీ హ్యాండ్ బ్యాగ్తో సహా. అండ్ మేమైతే హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేసాము, హ్యాండ్ బ్యాగ్ తీసుకొని మరీ చెక్ చేశారనమాట. బిస్కెట్లు, ఫ్రూటీలు అవన్నీ ఉంటే లోనికి తీసుకెళ్ళకూడదు గుళ్ళోకి అని అయితే చెప్పారన్నమాట. అండ్ గుడి నుంచి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసరికి కొన్ని కాజాలు, ఇక్కడ పూరి దేవుడికి ప్రసాదం ఏంటంటే కాజా అన్నమాట. లైన్లో ఎంత నలిగిపోయామంటే అంత నలిగిపోయాము. అండ్ ఈ రోజు అయితే అంటే మేము వెళ్ళిన రోజు అయితే మాత్రం మౌలి అమావాస్య అన్నమాట, చాలా మంచి రోజు. బట్ మాకు ఆ రోజు మంచిదని తెలియదు. అమావాస్య అంటే నార్మల్గా
టెంపుల్స్కి అంతగా వెళ్ళరు కదా అదేమనుకున్నాం. బట్ చాలా మంచి రోజు అంట. ఇంకా జనంలో ఇంకా కుమ్ముకొని చచ్చిపోతారేమో అనిపించింది, అంతమంది జనాలు అన్నమాట. దేవుడి దగ్గరికి వెళ్ళాం కానీ బాబాయ్ ఏంటి జనాలు అనిపించింది. అండ్ ఫుడ్ అయితే తిన్నాము బయట. ఇంకా టోకెన్ తీసుకున్నాం అన్నమాట. పర్సన్కి ఏంటో మీల్స్ 70 రూపీస్ అనమాట. భోజనం అయితే నిజంగా బాగుంది. ఇలా పూరిలో మంచి ఫుడ్ ఉండదు ఇలా అలా అంటారేమో కానీ నిజంగా మంచి ఫుడ్ అనేది దొరికింది. అనేది కొంచెం చూసుకొని తినాల్సిన విషయమే అన్నమాట. కానీ మాకు ఫుడ్ బాగానే దొరికింది, బాగా అనిపించింది. అండ్ ఆటో అయితే మాత్రం నిజంగా తెలుసు చాలా డబ్బులు తీసుకుంటున్నారు. పక్కకే 200 అంటున్నారు. కొంచెం ఆటో వాళ్ళు ఎవరైనా వస్తే చూసుకోండి, ఎందుకంటే పక్కనే మాకు రూమ్ వెనకాల బీచ్ ఉంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే బీచ్లో ఎలా ఎంజాయ్ చేసామనేది చూపిస్తాను. సబ్స్క్రైబ్.